హలో హాయ్ అండి. ఈరోజు నేను బాదం కాజు రోల్స్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు బాదం కాజు 5 అవర్స్ నానబెట్టుకోవాలండి. బాదానికి ఉన్న తొక్కు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పేస్ట్ పట్టుకోవాలండి. ఒక కడాయిలో మిక్స్ పట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ గీ వేసుకోవాలండి. గీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి 1 స్పూన్ గీ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని అడుగంటకుండా బాగా తిప్పుతూనే ఉండాలండి. తిప్పిన తర్వాత గ్రేట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా మెత్తగా స్మాష్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. దాన్ని 3 ముద్దలుగా తీసుకున్నానండి. ముద్దలుగా తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ యాడ్ చేశానండి. ఆరెంజ్ కలర్ కొంచెం యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత గ్రీన్ కలర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక్కొక్క ముద్దని అప్పడాల కర్రతో అద్దానండి. తర్వాత దాన్ని ఒక రోల్లా చేసుకున్నాను. ఒక్కొక్క అప్పడం పైన పెట్టుకొని రోల్లా చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పైన బాదంతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అయిన బాదం కాజు బాదం రోల్స్ రెడీ అండి. థ్యాంక్ యూ.